మ్యాచ్ విన్ అవ్వడానికి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న టీం పై చీటింగ్ చేసింది. రోహిత్ శర్మ క్రికెట్ రూల్స్ ని బ్రేక్ చేసి బ్యాటింగ్ చేశాడు. ఇలా అని నేను కాదు, వెస్టర్న్ మీడియాస్ అలానే కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. జనవరిలో జరిగిన ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ 3వ T20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఇచ్చిన 212 రన్స్ ని చేస్ చేసి మ్యాచ్ ని టైగా ముగించారు. సూపర్ ఓవర్ లో ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి 17 రన్స్ టార్గెట్ ఇచ్చింది. లాస్ట్ బాల్ కి ఇండియా 2 రన్స్ కొడితే విన్ అయిపోతారు. అండ్ స్ట్రైక్ లో జైస్వాల్ ఉన్నాడు. రన్ తీయవలసి వస్తే నాన్ స్ట్రైకర్ ఎండ్ లో రింకు సింగ్ ఫాస్ట్ గా పరిగెత్తగలడని లాస్ట్ బాల్ కి రోహిత్ శర్మ రిటైర్డ్ అవుట్ అయ్యి రింకు సింగ్ ని స్ట్రైక్ పైకి పంపించాడు. కానీ 1 రన్నే లభించడంతో సూపర్ ఓవర్ కూడా టై అయిపోయింది. అండ్ కాంట్రవర్సీ ఇక్కడే మొదలైంది. సెకండ్ సూపర్ ఓవర్ కి రోహిత్ శర్మ మళ్ళీ బ్యాటింగ్ కి వచ్చాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం బ్యాట్స్మెన్ ముందు సూపర్ ఓవర్ లో డిస్మిస్ అయిపోతే తర్వాత జరిగే సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కి రాకూడదు. కానీ ఇక్కడ రోహిత్ శర్మ డిస్మిస్ అవ్వలేదు, రిటైర్డ్ అవుట్ అయ్యాడు కాబట్టి బయటకు వెళ్ళిపోయాడు. రోహిత్ శర్మ సెకండ్ టైం బ్యాటింగ్ కి రావడం అండ్ ఇండియా విన్ అవ్వడంపై ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు. మీరేమంటారు? రోహిత్ శర్మ చేసింది చీటింగా లేదంటే కెప్టెన్ మాస్టర్ మూవా? కామెంట్ లో చెప్పండి.